అందరికీ నమస్తే. వెల్కమ్ టు వీడియోస్ 777 తెలుగు న్యూస్. ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్న రహదారులు, ప్రమాదాలకు చోదకులు నిర్లక్ష్యంతో అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం, ఓవర్గా డ్యూటీ చేయడం, నిద్రలోకి జారుకోవడమే కారణమంటూ అటు వాహన యాజమాన్యదారులకు, ఇటు చోదకులకు హెచ్చరికలతో పాటు పలు సూచనలిస్తున్న మేధావులు. మోటారు ఫీల్డులో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడడం ఖాయమంటూ పలువురు మేధావులు వాహన యాజమాన్యదారులకు, చోదకులను హెచ్చరిస్తూ పలు రకాల సూచనలు, మెలకువలను అందిస్తున్నారు పలువురు మేధావులు. మోటారు ఫీల్డులో ఎవరికీ ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా జరగబోయే ప్రమాదాలను అంచనా వేసి అరికట్టేందుకు మొట్టమొదటగా వాహన యాజమాన్యదారులు మద్యం అలవాటు లేని వారిని వాహన చోదకులుగా ఎంచుకోవడం, అత్యవసర సుదూర వాహన ప్రయాణాలైతే ఇరువురు చోదకులను ఏర్పాటు చేసుకోవడం, ముందుగా వాహనాలు ఎటువంటి మరమ్మతులలో లేకుండా చూసుకోవడం, వాహన చోదకులు ఎక్కువ శ్రమకు లోను కాకుండా వాహనాలు గమ్యస్థానానికి చేరే లోపల అక్కడక్కడ విశ్రాంతి తీసుకునేందుకు అవకాశాలు కల్పించడం ఒక ఎత్తు అయితే, వాహన చోదకులు వాహనాలను అత్యవసర సమయాలలో నిరోధించేందుకు ఉపయోగించే బ్రేక్, క్లచ్ వంటి పరికరాలతో పాటు రాత్రివేళ ప్రయాణ సమయంలో ఎదురువచ్చు వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు విధంగా లైట్లను ఏర్పాటు చేసుకోవడం, ముఖ్యంగా పరిమితికి మించి లోడుతో ప్రయాణం లేకుండా చూసుకోవడం, భారీ పరికరాలను తరలించేటప్పుడు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం, ప్రమాద సమయాలను ముందుగానే అంచనా వేసి ఎదురుగా వచ్చే వాహనదారులకు తగు విధంగా హెచ్చరికలు జారీ చేయడం వంటివి ద్వారా చాలా వరకు ప్రమాదాలను అరికట్టవచ్చని, యాజమాన్యమే కాక వాహన చోదకుడు కూడా నిర్లక్ష్యాన్ని వదిలి అప్రమత్తతతో మద్యానికి దూరమై అలసట వచ్చినప్పుడు వాహన రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా రోడ్డుకు సుదూరంగా వాహనాన్ని నిలబెట్టి కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం, నీటిని ఎక్కువగా త్రాగడం, 50-60 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత అక్కడక్కడ నీటితో ముఖం కడుక్కోవడం లాంటివి చేస్తూ ప్రయాణం కొనసాగిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించడమే కాక ఎంతో మంది ప్రయాణికులతో పాటు వాహనదారులు కూడా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని, అలా వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడం వల్ల వారి యొక్క ఇరు కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించడానికి కారణాలవుతాయని మేధావులు పలు సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు వాహన తనిఖీ అధికారులు కూడా చట్టాలను అతిక్రమించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, అప్పుడే ప్రమాదాలను అరికట్టి వాహనదారులు వారి వారి యొక్క గమ్యస్థానాలను చేరుకునేందుకు మెండుగా అవకాశాలున్నాయని పలువురు మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు పై వాటన్నిటినీ అవలంబించడం సాధ్యమేనా అంటే మానవుడు తలుసుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని, అందుకు వాహనాలు నడిపే చోదకులే కాక వాహన యజమానదారులు కూడా సహకరించవలసి ఉంటుందని, యాజమాన్యాలు వాహన చోదకులకు తగు విధమైన సౌకర్యాలు కల్పిస్తే చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చనేది కూడా మరో ముఖ్యమైన సూచనగా భావించవచ్చు. ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని మన వీడియోస్ 777 తెలుగు న్యూస్ బృందం మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. చోదకుడా మేలుకో, సురక్షితంగా నీ గమ్యస్థానానికి చేరుకో.